సాంప్రదాయక వంశఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేగార్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జన సంయుక్తం ఉద్ధవం చ నమో నమః బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వరం సాజానంద యోగేశ రామావధూత గురుం భజామి అంబికా శివ యోగేంద్రం యోమన యోగి సద్గురం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే శ్రీధర స్వామి యోగీంద్రం శివరామఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీన పీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మ అతీత మనుషం కేవలాత్మోపదేశిక శ్రీ వేమల రామయ్యారి యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతి రహితం పరమాచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే శ్రీ బ్రహ్మ విద్య సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయ్యార్య సద్గురుభ్యో నమో నమః ద్వయాత్మరహిత సిద్ధాంతం పరిపూర్ణ బోధ విచారకం శ్రీ అద్వయానంద వెంకటరమణార్య గురుం భజే జ్ఞానాజ్ఞాన ద్వయాతీతం పూర్ణ బ్రహ్మ విద్యోపదేశిక శ్రీ సత్యానంద కృష్ణారెడ్డార్య సద్గురుభ్యో నమో నమః అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం జై బలో సద్గురు ప్రమరాజుకో జై గురు చూసుకోండి. ఇక నిన్న సగం పేరాలో ఆపిండి కాటి నుంచే మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇట్లంతా ఏ విధంగా జీవులైతే ఇక్కడ మానవ లోకంలో జీవులందరూ ఏ విధంగా అయితే కర్త భోక్త అనే అభిమానంతో దేవతల చేత ఎలా నడపబడుతున్నారో దేవ మనుష్య తిరియక్ పశు శరీరములందు కూడా అలాగే జరుగుతున్నది. వాటిలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. గుర్తెరిగే చైతన్యం అనేది సమస్త సమిష్టిగా ఉండేటువంటి దాని చేతనే నడపబడుతుంటే వీళ్ళు కర్తలుగా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పనులు అదే చైతన్యంతోనే. దైవ శరీరం కూడా ఒక శరీరమే, కాకపోతే ఈ శరీరం లాగా బయటికి కనపడుతున్నటువంటి రూపంతో కనపడుతున్నటువంటి శరీరం కాకుండా అది కేవల సూక్ష్మ శరీరంగా ఉంది. ఇది స్థూల సూక్ష్మాలతో కూడుకొని ఉంది మానవ శరీరం. సూక్ష్మ శరీరదారులైనటువంటి వారందరూ కూడా ఆయా శరీర కర్తృత్వ భోక్తృత్వ అభిమానము అభిమానం చేత ప్రభావితం అయ్యేటటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. అటువంటి దేవతలు అందరూ కూడా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే అభిలాషను కలిగి ఉన్నప్పటికీ కూడా అశరీర పద్ధతిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ విద్యను కారణం ఏమిటంటే అనుభవం జన్మ ఎత్తాల్సినటువంటి అగత్యం ఉంది. వాళ్ళు అశరీరులై ఉన్నారు కాబట్టి వాళ్ళు అశరీరులై ఉన్నవారు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే
శరీరం లేరు కాబట్టి మళ్ళా సశరీరులై ఉండాలి అంటే మళ్ళా మానవ జన్మ ఎత్తాలి. కాబట్టి మళ్ళా మానవ జన్మ ఎత్తవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టి మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందో తెలుసుకోవడానికి ఈ సూత్రాన్ని చెబుతున్నారనమాట. మానవ జన్మ ఎత్తితే సశరీరులైతే శరీరాత్మలను విచారణ జరిపి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే అంతటి గురువు ఉండి ఆ విధంగా బోధించగలిగేటటువంటి ఇది ఉంటే అప్పుడు మానవ జన్మ ఎత్తి దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవతలకు కూడా అంతగా వీలు పడలేదు. సశరీరులు కాదు కాబట్టి సూక్ష్మ స్థితిలో ఉన్నారు కాబట్టి మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైంది, గొప్పది అని చెప్పడానికే ఈ సూత్రాన్ని చెబుతున్నారన్నమాట. మానవులందరూ తప్పక ఈ ఆత్మతత్వం తెలుసుకోవడానికి అర్హులు. కానీ వారిలో ఉన్నటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనా బలం చేత ఆయా సూక్ష్మ శరీర లక్షణములు ఉన్న వారందరూ మానవ జన్మలలో పునః జన్మిస్తూ తత్ప్రభావం చేత ఆ గుణబలం చేత వాళ్ళు బలవత్తరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. మన మానవులంతా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అర్హులే అయినప్పటికీ కూడా మళ్ళీ వారిలో ఉన్నటువంటి అనేక జన్మార్జితము అంటే జన్మలలో సంపాదించింది, అనేక జన్మల్లో సంపాదించినటువంటి ఏమిటి సంపాదించారు? వాసనా బలం చేత ఆయా జన్మల్లో ఆ ప్రపంచ భావన పట్ల తాను నేను అనే భావనతో శరీరాభిమానం కలిగి ఉండి దానితో తాదాత్మ్యం చెంది ఈ లోక వ్యవహారంలో బాగా కూరుకుపోయి అదే నిజమనుకొని దాంతోనే శరీరాలను చాలించిండే వాళ్ళకి ఏమవుతుంటుందంటే ఆ శరీరం యొక్క చేసిన పనులు కర్మ ఫలితము అవి మళ్ళీ జన్మకు కారణంగా తీసుకొస్తూ ఆ ప్రభావం చేత మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతుంటారు. ఆ విధంగా పునః జన్మిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ దాని ప్రభావం చేత ఆ గుణబలం చేతనే వాళ్ళు బలవత్తరమైనటువంటి ఈ జీవితాన్ని కలిగి ఉంటారు. దాంట్లో నుంచి ఏమాత్రము తనకు మూలం కావాలి లేదా ఈ జగత్తు ఏమిటి, ఈ జనన మరణాల గురించి తెలుసుకుందామనే ఆలోచన కలిగితే తప్ప పక్కకు పోయి దాన్ని చేయరు. ఏదో ఒక భక్తి మార్గంలో పోయి కాసేపు చదువుకొని వస్తే దానివల్ల పుణ్యం వస్తుందేమో, ఏదో దీనివల్ల అని అనుకుంటా అంటారు తప్ప దీని అంతటినీ విచారించాలి అనే ఆలోచన కలగాలి కదా. ఎవరినో చూసో చుట్టుపక్కలలో లేకపోతే గురువు దగ్గరికి పోతాండే వాళ్ళతోనో ఎట్లో అట్లా కలిగింది అనుకో, కలిగితే అప్పుడు దాని మీద ఒక మార్గం ఏర్పడి దాని వెంబడితే పోతాడు. అట్లా చాలామంది ఏమనుకుంటుంటారంటే కనబడే ప్రపంచం కనపడుతోంది కాబట్టి ఎప్పుడైనా పండుగలు వచ్చినాడు అడిగి పోయి గుళ్ళకి ముక్కొని వస్తే లేదంటే ఆ పొద్దు ఇళ్ళకి కొని టెంకాయ కొట్టి పూజ చేస్తే మిగతా అప్పుడు మన పని మనం చేసుకుంటా ఉంటే పుణ్యం కలుగుతుంది అనే టైప్లో ఆ దేవుని ముక్కుంటే జరుగుతుంది అనే టైప్లో ఉంటారు తప్ప మనం చేసే వ్యవహారాలను బట్టే, మనం చేసే పనులను బట్టే, మనం చేసే కర్మను బట్టే మన ఫలితాలు వస్తాయి అనే ఆలోచనలో ఉండరు. అట్టి ప్రభావశీలమైనటువంటి జీవితంలోంచి వాళ్ళు మరలా జ్ఞానమును గ్రహించేటటువంటి ప్రయత్నం చేసి ఆత్మతత్వం పొందినప్పుడు మాత్రమే వారు ముక్తిని పొందుతున్నారు. అట్ట ప్రభావశీలంగా ఉండేటువంటి జీవితం ఇది. చూస్తుండే కనపడే ప్రపంచం అంతటిని చూసుకొని వాడు మళ్ళీ తనకు అతీతంగా అనే ఆలోచన లేకుండా ఏం చేస్తుంటాడు అంటే వాడు ఇట్లా గొప్పోడయ్యాడు, ఈ విధంగా గొప్పోడయ్యాడు, వాడు ఆ విధంగా బతున్నాడు, ఈ డబ్బు సంపాదించాడు, వాడు ఇంకోటి సంపాదించాడు, వీనికి ఇవి ఉన్నాయి, ఈ ఆలోచనలు బయటి ప్రపంచంలోకి పోతానే మానవునికి కలుగుతూ ఉంటాయి. చూసి దాంతో తీవ్రంగా ప్రభావితం చెంది దాంట్లోనే అదే ప్రభావశీలవంతమైనటువంటి జీవితం అని దాంట్లో నుంచే ఉంటాడు. దాంట్లో నుంచి బయటకు వచ్చి మరలా జ్ఞానమును గ్రహించేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే అట్లా జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఆ ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఇప్పుడు ఏదో వేదాంత సిద్ధాంతంగా ఉండేటువంటి అద్వైతమో లేకపోతే అచలమో ఏదో ఒక తత్వబోధ చేసే గురువుల దగ్గరికి పోతే ఏదో ఒక స్థాయి వరకు వాళ్ళు చెప్పగలిగినా కూడా దీని దారిలోకి పడతాడు. అట్లా కాకుండా మిగతాటివన్నీ ఏం చేస్తున్నాయి అంటే అది మతాల ప్రకారము వాళ్ళ యొక్క దీని ప్రకారము వాళ్ళ మతాల అభివృద్ధి కోసం ప్రోత్సహించుకునే కోసం మనిషిని దాంట్లోకి పడేస్తున్నారు తప్ప ఈ విచారణ అనేది ఏంది, విచారణ చేసి ఆలోచన చేసేటువంటి జ్ఞానాన్ని గ్రహించేటటువంటివి అవన్నీ చేయట్లే. దాంట్లోకి పోయి ఏం చేస్తున్నాడంటే దాంట్లోకి పోతే
దాని ప్రకారమే, ఆ మత పెద్దల ప్రకారమే విపరీతంగా జరుగుతాయి. పలానా రోజు పలానా దాంట్లో నదిలో మునగాలని ఎవడని ప్రకటించాడనుకో, ఇంకా పట్టరు జనాలు. నదులు పట్టవు, కుంభమేళాలు పట్టవు, అన్నీ పట్టవు, అవి పట్టవు. ఇంక పోయి మునగాలంటే ఆడ మునగాలంటే ఈరోజు మునిగితే మొత్తం ఈ 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాల్లో మునిగితే చేసిండే పాపం అంతా పోతుంది అని ఎక్కిస్తే వీళ్ళు అట్లా పోతున్నారు తప్ప జ్ఞానం వైపుకి ఏడపోతారు. దాంట్లో పోయి మునిగితే వస్తుంది నెట్టు, అట్లా విపరీతంగా పోతారు. అట్లా ఇప్పుడు ప్రభావశీలమైనటువంటి జీవితం. దీపాలు పెట్టుకుంటేనే మోక్షం వస్తుందని చెప్తా అంటే విపరీతంగా దీపాలు పెట్టే మొదలుపెట్టినారు. ఆ, దీపాలు పెట్టుకుంటేనే మోక్షం వచ్చేస్తుంది. అదే యా అది దీపం అది వెలగల్ల అనేది తెలియదు. జ్ఞానానికి చిహ్నమైనటువంటి చీకటిని పారదోలేటువంటిది. విచారణ ద్వారా లోపలుండే చీకటిని, లోపల గూడు కట్టుకోండిది ఆల్రెడీ అనేక జన్మల నుంచి గూడు కట్టుకోండి చీకటి, అది పోవాల. ఆ చీకటి పోయి జ్ఞానాన్ని గ్రహించే వాళ్ళు మరలా జ్ఞానమును గ్రహించేటువంటి ప్రయత్నమును చేసి ఆత్మతత్వమును పొందినప్పుడు మాత్రమే వారు ముక్తిని పొందుతున్నారు. కాబట్టి వారి వారి సూక్ష్మదేహములు ఉన్నప్పటికీ దేవతలకు సూక్ష్మదేహములు ఉన్నాయి. యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట నచికేతునికి, వాళ్ళకే కాలేదు, నువ్వు అడుగుతున్నావు అని. అందుకని సూక్ష్మదేహములు వాళ్ళకు ఉన్నప్పటికీ వారు దాన్ని గ్రహించలేదు. అథవా వారు మరలా మానవ దేహం ఎత్తినప్పుడు కూడా ఆ పూర్వజన్మార్జిత వాసనా బలం చేత ప్రభావితమై ఆ వాసన రాహిత్యాన్ని, నైష్కర్మ్య సిద్ధిని పొందలేక తిరిగి పునః లోకాది స్వర్గాపవర్గమైనటువంటి అనేక లోకముల యందు, అస్వర్గము దానికి అనుకూలంగా ఉన్నటువంటి అనేక లోకాలన్నీ ఉన్నాయి కదా చెప్పిండే, ఆ లోకాలలో తిరుగుతూ ఉంటారు, పరిభ్రమిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు శాశ్వత ముక్తి అనేది ఉండదు. ఒక దాంట్లో తప్పిస్తే మానవ జన్మలో కదా అనేక జంతు చాలాది దీనిలలో జన్మించినట్టు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అనేకమైనటువంటి ఉన్నాయి కదా లోకాలు చెప్పబడినట్టు, వాటిలో పరిభ్రమిస్తుంటారు తప్ప దేవులు, గంధర్వులు ఇట్లా రకరకాలుగా చెప్పినటువంటి దాంట్లో తిరుగుతుంటారు తప్ప మానవ జన్మ మళ్ళా ఎత్తితే తప్ప ఈ జనన చక్రాన్ని తెలుసుకొని ఈ వాసన రాహిత్యాన్ని, నైష్కర్మ్య సిద్ధిని పొంది చేస్తారు. కానీ అట్లా చేయలేకుండా ఉన్నందువల్ల పునః స్వర్గోపవర్గములైనటువంటి అనేక లోకాల్లో పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ రకముగా జనన తెలుసుకోవటం అత్యంత నిగూఢమైనది. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే నన్ను నిర్బంధించద్దు, ఇంకా ఏమైనా కోరుకో వేరేది అని యమధర్మరాజు అన్నారు. అప్పుడు నచికేతుడు ఏమన్నాడు, ఓ యమధర్మరాజా, ఈ ఆత్మతత్వం గురించి దేవతలు కూడా సంశయగ్రస్తులేరని మీరే చెప్తున్నారు కదా. ఈ ఆత్మతత్వం సులభంగా తెలియనట్టుది కాదని మీరే చెప్తున్నారు. అట్టి సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మతత్వం బోధించటకు మీకంటే భిన్నమైన మరి యొక్క బ్రహ్మవేత్త లభించడు. మీరే చెప్తున్నారు కాబట్టి ఇది చాలా నిగూఢమైంది, ఇది ఎవరు తెలుసుకోలేరు అని చెప్తున్నారు కాబట్టి, ఇక మీరు సులభంగా తెలిసేది కూడా కాదంటున్నారు కాబట్టి అటు సూక్ష్మమైన ఈ ఆత్మతత్వాన్ని బోధించుటకు ఇక మీకంటే భిన్నమైనటువంటి మరి ఒక బ్రహ్మవేత్త నాకు లభింపడు. కాబట్టి మోక్షప్రాప్తికి కారణభూతమైన ఈ వరమునకు సమానమైన మరి ఒక వరం కూడా లేదని, మరి ఇదే చాలా కష్టమైంది, చాలా సులభంగా తెలియబడేది కాదు, చాలా సూక్ష్మమైంది అని మీరు చెప్తున్నారు కాబట్టి నిగూఢమైందని. ఎందుకంటే వేరే వరం కూడా ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ వరమే నాకు, ఈ వరం కంటే వేరేది ఏదైనా కోరుకోవాల్సిన అవసరము లేదు. ఈ వరం కంటే గొప్పది లేదని నాకు అర్థమైంది. కాబట్టి ఇదే చెప్పండి నాకని దృఢముగా పలికెను. నచికేతుడు ఆ విధంగా దృఢంగా పలికినాడు. కాబట్టి విశేష వ్యాఖ్య ఇచ్చారు కిందికి దీనికి. ఈ చిట్ట చివరిదైనటువంటి వరం చాలా ముఖ్యమైనది. దృఢముగా పలికెను అంటే జ్ఞానాన్ని పొందాలి అని అంటే తప్పక తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి. మనకు తీవ్ర మోక్షేచ్ఛ అనేది సాధకుడికి ఉండేటువంటి 4 దానులలో ఉంది. సాధకు నిత్యానిత్య వస్తు వివేకము, హిమోత్త ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి,
మోక్షాపేక్ష అనేది. తీవ్ర మోక్షేచ్ఛ తీవ్రంగా ఉంటేనే అది మామూలుగా ఏదో మోక్షేచ్ఛ అనేది ఉండి మనసులో దాన్ని బట్టి తీవ్రంగా ప్రయత్నించకపోతే, తీవ్ర మోక్షేచ్ఛ కనుక లేకపోతే వింటూ ఉంటారు గానీ, ఆ దాంట్లో ఉండేటువంటి దాని యొక్క అది తప్ప ఇంక లక్ష్యం వేరేది లేదనే స్థితిలోకి పోలేరు. అది మందమో ముఖ్యంగా మందమోక్షేచ్ఛ, తీవ్రమోక్షేచ్ఛ అని 2 రకాల్లో హ్మ్. మందమోక్షేచ్ఛను విడిచిపెట్టి తీవ్రమోక్షేచ్ఛలోకి రావాలి. అట్లా వస్తేనే అది లక్ష్యంగా ఏర్పడుతుంది. లక్ష్యం అదే నాకు ఇంక మిగతాటివన్నీ చూస్తుంటారు. ఇంక జీవితం అంతా చూసినవే జరుగుతుంటాయి మిగతా దాంట్లో. ఈ తీవ్ర మోక్షేచ్ఛ అనే దానివల్ల, నేను తెలుసుకునే దానివల్ల ఇక ఏం తప్పోతాయి నాకంటే, నాకు జన్మలు తప్పోతాయి గదా! ఈ రకమైనటువంటిదంటే ఏమో ఈ పేరుతో కాకుండా ఏమిదో ఏ రకం అప్పుడు తెలుసునా ఏమన్నా? అది తెలియకపోవచ్చు గానీ, ఈ చైతన్యం అనేది ఒక్కటే కదా ప్రయాణించి అది చేత్తోని జన్మలు తెచ్చుకొని, శరీరాలు మారిపోవచ్చు గానీ, జన్మలు మారినప్పుడు ఈ ఈ గుర్తులు పోకపోవచ్చు గానీ, అక్కడ మళ్ళా అది గర్భనరకము కాటి నుంచి మొదలయ్యి, మళ్ళా మరణం వరకు ఏ స్థితిలో గొప్ప రాజుగానో, గొప్ప చక్రవర్తిగా పుట్టే సరే, ఇవన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. కాబట్టి తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము లేనటువంటి వాళ్ళు అధికారులు కారన్నమాట. దాన్ని పొందడానికి అధికారులు కారు. తీవ్ర మోక్షేచ్ఛ గనక లేకపోతే. కానీ వైవస్వతుడు ఎటువంటి వాడో ఇందులో మనకు చెబుతున్నాడు. ఆ వైవస్వతుడు ఎటువంటి వాడు? అతడు బ్రహ్మవేత్త. అష్టదిక్పాలకులందరూ కూడా సామాన్యులు కారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బ్రహ్మజ్ఞానం చేతనే ఆ పదవిని పోషింపగలుగుతున్నారు. అష్టదిక్పాలకులుగా చెప్పబడిన వాళ్ళు యమునితో సహా వీళ్ళందరూ వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అంటే, వాళ్ళందరికీ బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి, ఆ బ్రహ్మజ్ఞానం చేతనే అది పోషింపగలుగుతున్నారు. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళకి మళ్ళా దాని పట్ల రాగద్వేషాలు ఉండవు కాబట్టి, వాళ్ళు అది నిర్వర్తించాలి అంటే వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మజ్ఞానం చేతనే జీవిస్తున్నారు. వాళ్ళు బ్రహ్మవేత్తలు. ఎవరైతే జీవన్ముక్తులైన వాళ్ళు ఉంటారో, ఆ జీవన్ముక్తులకు వారి సంస్కార గతమైనటువంటి అవసరాన్ని బట్టి దైవీ ప్రణాళికలను అనుసరించి వారి యొక్క విశేష కార్యక్రమాలను వీరికి అప్పచెబుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానులైనారు కాబట్టి, ఎవరైతే జీవన్ముక్తులైన వాళ్ళు ఉంటారో, ఆ జీవన్ముక్తులకు వారి సంస్కారగతమైనటువంటి అవసరాన్ని బట్టి వాళ్ళ దైవీ ప్రణాళికను అనుసరించి వారి యొక్క విశేష కార్యక్రమాలన్నీ వీళ్ళకి అప్పచెబుతూ ఉంటారన్నమాట. వాళ్ళు అశరీరంగా గాని, సశరీరంగా గాని వారి సృష్టిలో వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు అశరీరంగా సశరీరంగా వారి సృష్టిలో ఏం చేస్తుంటారు? బ్రహ్మజ్ఞానం కలిగినారంటే వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు గానీ, అది జీవన్ముక్తులైన స్థితిలో ఎట్లుంటారు? దాంతో సంగమించకుండా నిర్వహిస్తూ ఉంటారు. అది దైవీ ప్రణాళిక. అటువంటి వాటిల్లో భాగమే అష్టదిక్పాలకులు అనేవాళ్ళు కూడా. వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. అయితే నచికేతుడు వైవస్వతుడిని బ్రహ్మజ్ఞానిగా గుర్తించాడు కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేది ఇది ఆత్మతత్వం అనేది చెప్పబడేది కాదు. దేవతలు కూడా తెలుసుకోలేరు అంటున్నారు అంటే, మీకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మీకు మృత్యుదేవత అనేది ఆఖరి మజిలీ అదే కదా మృత్యువు. దానికి అధిపతిగా ఉండేటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఇంకా దానికి మిమ్మల్ని మించినటువంటి బ్రహ్మజ్ఞాని ఇంకోరు లేరు నాకు. కాబట్టి నిన్నే ప్రార్థిస్తున్నానని ఆయన వారినే ప్రార్థిస్తున్నాడన్నమాట. ఆ ప్రార్థనను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మతత్వ చిమును ఇక అక్షరం తప్పు పడింది ఒకటి ఎక్స్ట్రాగా. ఈ ఆత్మతత్వమును అని ఉండాలి అంతే. చి అనే అక్షరం పడింది తప్పు. అదే అక్షరం ఎక్స్ట్రా పడింది. ఈ ఆత్మతత్వమును బోధించుటకు మీకంటే భిన్నమైనటువంటి మరి ఒక్క బ్రహ్మవేత్త లభించడు. బాగా చదివిండేటువంటి వాళ్ళు అక్షరాన్ని
అక్షర తప్పుల్ని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా బయట పెడతారు. నిన్న మాకు 3 రోజులు తిరుపతిలో జరిగిన సభలో ఒక అక్షరం తప్పుపోయిండే అంశాన్ని ఒక ఆయన తీసుకొచ్చినాడు. ఒక లెక్చరర్, ఆయన తెలుగు లెక్చరరు. తిక్కన కవిత్వంలో జరిగిన పద్యంలో ఒక అక్షరం ఎక్కువ ఉన్నందువల్ల అది గురు లఘువుల ప్రకారం కరెక్ట్గా ఉండాలి కదా, ఇన్నే అక్షరాలు ఉండాలి, ఇన్నే గురు లఘువులు ఉండాలి. దానివల్ల దోషం వచ్చింది. అంత పెద్ద కవి కూడా ఎక్కడో పొరపాటున వాళ్ళంతా ఆసువుగా అట్లే పద్యాలు చెప్పేవాళ్ళు కదా, నేరుగా పేపర్ మీద రాసి లెక్క వేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు. దాన్ని ఆయన బయట పెట్టాడు. అది గ్రంథస్థం ఏడన్న గ్రంథాల్లో పరిశోధకులు మళ్ళీ ఇరికించాలనేది ఒకటి. ఇంకొక ఆయన ఏం తీసుకొచ్చాడంటే, కృష్ణుడు నిజంగానే ద్రౌపది దగ్గరికి పోయి కర్ణుని దగ్గరికి పోయి నువ్వు పాండవుల స్తుతినివేను అని చెప్పిండొచ్చు, కానీ యుద్ధం లేక ఇట్లా రా, నువ్వు వీళ్ళ జతకొచ్చినావంటే వీళ్ళు ఉత్తములు, నువ్వు వాళ్ళ సోదరునివి, నేను కుంతి పెళ్లి కాకుండానే ఈ విధంగా వరం చేత కనింది అని చెప్పిండొచ్చు, కానీ నీకు కూడా భార్య ఏం చేస్తాను ద్రౌపదిని అనే మాట కృష్ణుడు అంతటి వాడు అనింటాడా అని ఆయన సందేహం లేవెత్తి అసలైనటువంటి ఒరిజినల్గా భారతంలో వ్యాసుడు చెప్పిండే సంస్కృత దాంట్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలన్నీ తీసుకొచ్చి తెలుగు అనువాదం పెట్టాడు అక్కడ. ఇది కూడా పొరపాటే. ఇది మనం రాసేటప్పుడు ఏం చేశారంటే ఊరించడానికి కర్ణునికి చేశారు, కృష్ణుడు నిజానికి ఒరిజినల్గా అని లేదు చూడండి. మరి అనువాదం స్వేచ్ఛగా చేశారు కాబట్టి వీళ్ళు అనువాదం చేసేటప్పుడు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు చేసినారు. మూలంలో లేదు ఈ మాట. ద్రౌపది నీకు కూడా భార్య అవుతుంది అని చెప్పి ప్రలోభ పెట్టినట్టు అవుతుంది కాబట్టి కృష్ణుడు అంతటి వాడు అట్లా ప్రలోభ పెట్టింటాడా అనేది తీసుకొచ్చి ఆయన వివరించాడు ఒక ఆయన. అట్లా కాబట్టి ఇప్పుడు పరిశోధనలన్నీ తీవ్రస్థాయిలో జరిగేటువంటి వేద విజ్ఞాన కళాశాలలు, వేద విజ్ఞాన యూనివర్సిటీలు పెట్టారు కాబట్టి ప్రత్యేకంగా దానిలకు ఈ పరిశోధనలన్నీ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పోయా. కాబట్టి ఈ ఆత్మతత్వమును బోధించుటకు మీకంటే భిన్నమైనటువంటి మరి ఒక బ్రహ్మవేత్త లభింపడు. మీకంటే భిన్నమైనటువంటి మరొక బ్రహ్మవేత్త ఈ ఆత్మతత్వాన్ని బోధించక లభించడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రచ్చరచ్చ మహేశ్వర అని ఇక్కడ ఉటంకించిన శ్లోకాన్ని. ఈ ఆత్మతత్వాన్ని బోధించే మీకంటే భిన్నమైనటువంటి బ్రహ్మవేత్త లభింపడు నాకు. అన్యదా శరణం నాస్తి, అన్ని వేరే శరణం ఏమీ లేదు నువ్వు తప్ప. బోధించేవాడు మహేశ్వరుడు కాబట్టి ఆశ్రయించేటటువంటి వాడు అటువంటి అనన్య శరణాగతితో ఆశ్రయించాలి, దృఢమైనటువంటి లక్ష్యంతో ఆశ్రయించాలి, పూర్ణమైన వైరాగ్యంతో ఆశ్రయించాలి, తీవ్రమైన మోక్షతో ఆశ్రయించాలి. సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించడానికి అధికారి అయినటువంటి స్థితిలో ఆశ్రయించాలి. అక్కడ యముడైనా గురువైనా వాళ్ళు ఈశ్వర సమానమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈశ్వరేచ్ఛ చేత వాళ్ళు ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి, బోధించేటటువంటి వాడు మహేశ్వరుడి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆశ్రయించేవాడు ఎట్లుండాలి అంటే ఆయన అనన్య శరణాగతితో ఆశ్రయించాలి, దృఢమైన లక్ష్యము ఉండాలి, ఇక పట్టుబట్టిన తర్వాత విడవకూడదు, పూర్ణమైన వైరాగ్యంతో ఆశ్రయించాలి, తీవ్రమైన మోక్షతో ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించడానికి అధికారి అయినటువంటి స్థితిలో ఉండి ఆశ్రయిస్తే ఇక ఆ బోధకు అర్హుడే వీడు అనేటువంటిది ఆ గురువు గారికి తెలుస్తుంది కాబట్టి చెప్పగలుగుతారు. కొన్నాళ్ళు ఆశ్రయించిన తర్వాత ఎన్నాళ్ళకు నాకు చెప్పట్లేదని మళ్ళీ ఇంకోసాటికి పోతే ఇట్లా తిరగడానికే సరిపోతుంది టైం అంతా. కాబట్టి చెప్పేది దాని పట్ల తీవ్రమైనటువంటి పట్టుదల, మళ్ళీ నువ్వు ఇట్లా మనసు మార్చుకోకుండా ఈ నచికేతుని కొన్నట్లు ఉండాలి. ఏమన్నా కానీ నువ్వు తప్పంగా వేరే వాళ్ళు చెప్పరు, నువ్వే చెప్పాలి. శతాయుష పుత్రపౌత్రాన్వ నీశ్వ బహుస్వాసూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమేర్మ హృదాయతనం
వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్చసి. తాత్పర్యం, ఓ నచికేతుడా, దుర్లభమగు ఆత్మతత్వమును తప్ప ఇతరమైన దీర్ఘాయుషు గల పుత్ర పౌత్రులను, అసంఖ్యములకు గజ తురగాది పశువులను, హిరణ్యాధికములను, విస్తీర్ణమగు భూమండలమును, వీటిని అనుభవించుటకు నీ తగినంత నీవు కోరినంత ఆయుర్దాయమును కోరుకొనము, ఇచ్చేదనని యముడు పలికిన. యముడు ఏం చేస్తున్నాడంటే ప్రలోభ పెడతాడు. నువ్వు ఇంకా ఏంటో అని అడుగు నాయనా, ఆత్మతత్వం తప్ప నీకు దీర్ఘాయుస్సు ఇస్తాను, నీకు పుత్ర పౌత్రాదులు అంటే కొడుకుల్ని మనవల్ని అందరినీ ఇచ్చి వాళ్ళందరితో కానీ గజతురగాది పశువులను, ఏనుగులు గజతురగాది పశువులను, హిరణ్యాధికములను, బంగారాన్ని ఇట్లంతటినీ ఇస్తా, నీకు సంపదను సర్వమును ఇస్తాను, నువ్వు వాటిని అనుభవించే కూడా విస్తీర్ణమగు భూమండలాన్ని ఇస్తా. నీ వీటిని అనుభవించేకి నీకు ఎంతకాలం నేను బతకాలనుకుంటున్నావో చెప్పు, అంతకాలము నీకు మృత్యువు కూడా రాకుండా నీకే ఆయుర్దాయం కూడా ఇస్తా నేను అని పలికాడు. ఇది ఎద్దులే నీకు, అది కోరుకో, ఇవన్నీ తీసుకో అని అంటే, ఏతత్తుల్యం యది మన్యసే వరం పృణీష్య విత్తం చిరజీవి కాంచ మహాభూమౌ నచికేతత్వస్తమేది కామానాం త్వా భాజం కరోమి. అంటే, ఓ నచికేతుడా, నీవు అపారమగు ధనమును చిరంజీవి తత్వమును కోరిన వాడవై ఆ మహాభూమి ఇది, ఆ మహాభూమి యందు వృద్ధి పొందుము. ఓ నచికేతుడా, నీవు అపారమగు ధనాన్ని తీసుకో, అపారమైనటువంటి ధనాన్ని తీసుకునేది కాక చిరంజీవి తత్వమును కోరిన వాడవై, చిరంజీవిగా ఉండేటువంటి అంటే మరణం లేకుండా నీ ఇష్టం వచ్చినంత కాలం జీవించేంత కోరిక తీసుకో. ఆ మహాభూమి యందు వృద్ధి పొందుము, ఆ భూమి మీదే పోయి వృద్ధి పొందు. నిన్ను దేవ మనుష్య కామనలతో ఆప్తకామునిగా సర్వాభీష్టములను పొందిన వానిగా నేను చేస్తున్నా, పో, నువ్వు అవన్నీ అనుభవించుకో అని చెప్పాడు దేవుడు. చెబితే మళ్ళీ శ్లోకం ఉంది ఇక్కడ. ఏ ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాగచ్చంధత ప్రార్థయస్య ఇమా రామా సరదా సతూర్య నహి దృశాలమ అంబనీయ మనుష్యై అభిర్మత్రత్వాభి పరిచారయస్య నచికేతో మరణం మా సుప్రాక్షి అని శ్లోకం చెప్పాడు. మళ్ళా, ఓ నచికేతుడా, మర్త్యలోకమందు ఏ ఏ కోరికలు పొందనలవి కావో ఆ కోరికలన్నిటినీ నీ ఇష్ట ప్రకారం కోరుము. ఓ నచికేతుడా, ఆ మానవ లోకంలో ఏంటేంటివైతే పొందడానికి వీలు కావో ఆ కోరికలు ఏమేమి ఉన్నాయో ఆ కోరికలన్నీ నీకు పొందనలవిగాని కోరికలన్నిటినీ నీకు ఇచ్చేస్తా. ఆ కోరికలన్నిటినీ నీ ఇష్ట ప్రకారము కోరుము. మనుషులచే పొందుటకు సాధ్యం కాని ఈ అప్సరసలను ఆ దేవలోకాల్లో కూడా పొందలేనటువంటి అవన్నీ నీకు భూమి మీద ఉంటే నీకు కావాలంటే ఇచ్చేస్తాను. ఇతర లోకాలు లేకపోతే తప్ప అనుభవించలేనివి ఏవేవైతే ఉన్నాయో నీకు అక్కడ భూమి మీదనే అనుభవించే విధంగా అన్నిటినీ ఇస్తాను. ఈ అప్సరసలను నీకు ఇచ్చున్నాను, వీరిచే పరిచర్య చేయించుకో, కానీ మరణ సంబంధమైన ప్రశ్నలు మాత్రం అడగకము. కానీ మరణ సంబంధమైన ప్రశ్నలన్నీ అడగద్దు, ఇవన్నీ అనుభవించుకో అని చెప్తే, యముడు నచికేతుని ఇంకా పరీక్షించదలిచి గట్టిగా ఉన్నాడా లేదా, ఏంటన్నా చెప్తే లొంగిపోతాడా, ఏందన్నా జరిగినప్పుడు ఇట్లా కోరికలు ఇది వద్దుపో, అది తెలుసుకోకపోతే అది దాని బదులు నువ్వు ఇది తీసుకోపో, ఇంకా నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాం పట్టు అనేటట్టయితే వీళ్ళు ఆలోచించుకొని, అట్లయితే నాకు 20 లక్షలు అంటారు చూడు, ఆ టైప్లో ఏమన్నా ఎక్కువ అడిగితే చెప్తే తీసుకుంటాడేమో, దాన్ని కోరుకొని ఇది వదులుతాడేమోనని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా నీకేం కావాలో అవన్నీ ఇస్తానంటే
మానవులు కదా ఏ విధంగా లొంగిపోతారో అట్లా లొంగిపోతాడేమో అన్నట్టు పరీక్షించదలిచి ఈ విధంగా ప్రలోభ పెట్టుతున్నాడు. 3 సంవత్సరములు జీవించునట్టి 100 సంవత్సరములు 100 సంవత్సరములు జీవించునట్టి పుత్రపౌత్రులను అడుగుము. వారితో కూడా సుఖంగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రాలని, బంగారం మొదలైన వాటిని కోరుకో. విశాలమైన ఈ భూభాగాన్ని లేక ఒక మాండలిక రాజ్యాన్ని. విశాలమైన భూభాగంలో మాండలిక రాజ్యాలంటే ప్రాంతీయ రాజ్యాలు, పెద్ద రాజ్యాలంటే చక్రవర్తి అనేటువంటి రాజ్యాలు. అనేక సామంత రాజ్యాలకు పైన మళ్ళా పెద్ద రాజ్యం ఉండి దాన్ని పాలించేదేమో చక్రవర్తి రాజ్యం. ఈ కింద సామంత రాజ్యాలు, మాండలిక రాజ్యాలంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మాండలిక రాజ్యాలు. ఈ మాండలిక రాజ్యాన్ని కోరుకోను. ఈ సంపదలన్నింటినీ ఉన్నప్పటికీ నేను అల్పాయుష్కుడనైతినే అని వీని వల్ల కలుగు ఫలమేమని నీవు తలచనిచో, ఒకవేళ ఈ సంపదలన్నీ ఉన్నా కూడా నా ఆయుష్ ఎప్పుడో ఒకసారి తీరిపోతుంది కదా అని దీనివల్ల కలుగు ఫలమేమని నువ్వు తలచినావేమో. ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు నీవు ఎంతకాలం జీవింప తలంతువో అంతకాలం సుఖంగా జీవించి ఉండునట్లా వరమును కోరుకో. అంతకాలము నువ్వు జీవించి ఉండినట్లా నువ్వు ఇవన్నీ కలిగేటువంటి సంపదల వల్ల కలిగే సుఖాన్ని అనుభవించేకి ఎంతకాలం జీవించాలనుకున్నావు అంతకాలం అడుగు, అంతకాలం ఇస్తా. అంతకాలం జీవించి ఉన్నా కూడా ఒకసారి అనుభవించిన తర్వాత దానిల పట్ల విరక్తి కూడా కలుగుతుంది. ఒకవేళ ఉన్నాడు అనుకో, అట్లే ఉన్నాడు, ఆ భగవంతుడు ఇచ్చాడు, ఇంకా 120 ఏళ్ళు బతకమని అన్నాడు అనుకో. ఆ 120 ఏళ్ళు కాడ ఏమైంటాడు వాడు? బతికి ఇవన్నీ ఉన్నాయి, సంపదలన్నీ ఉండి అన్నీ ఉన్నా కూడా అప్పటికి అన్నిటి పట్ల విసుగు చెందడం ప్రారంభమై ఉంటుంది. ఇవన్నీ ఒకసారి అనుభవించేసిన తర్వాత శరీరగతులు మార్పు జరుగుతూ శరీరగతిని బట్టి ఆలోచనల్లో కూడా మార్పులు మొదలవుతాయి. ఆ ఆలోచనల్లో మార్పు మొదలయ్యి ఇంతకాలం జీవించి ఇచ్చేటట్టు నీకు వరం ఇచ్చినా పో అంటే ఆ వరం ప్రకారం జీవించినంత మాత్రాన ఆ కోరిక అవన్నీ కలగాలి కదా, అవన్నీ అనుభవించే స్థితిలో. ఎంతకాలం జీవింపతలుతావో అంతకాలం సుఖంగా జీవించి ఉండనట్లు వరమును కోరుకో అని అడిగాడు. విస్తారమైన ధనమును, దివ్యములకు, మానుషములకు ఏ కామములు గలవో వాటన్నిటినీ కోరుకొనుము. ఏమేంటి కోరికలు ఉంటాయో మానవులకు, విస్తారమైనటువంటి ధనము, దివ్యమైనటువంటి, మానసములైనటువంటి ఏ కామములు కలవో వాటన్నిటినీ కోరుకొనుము. ఆ కోరికలన్నీ కోరుకో. ఈ లోకమున మానవులకు అందని కోరికలు ఎన్నో గలవు. ఈ లోకంలో ఈ దేవలోకాల్లోనూ ఈ ఇతర లోకాలన్నీ ఉన్నాయే మానవలోకం కాకుండా, వాటన్నిటిలోనూ అనేక రకాలైనటువంటి మానవులకు అందకుండా ఉండే కోరికలు ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఆ మానవులకు అందకుండా ఉండే వాటన్నిటినీ కూడా నువ్వు మానవలోకంలోనే ఉండి అనుభవించేటట్టు నీకు ఇస్తా. ఆ కోరికలన్నిటినీ నువ్వు స్వేచ్ఛగా అడుగు, ఏం పర్వాలే. రథములతోనూ, వాయిద్యములతోనూ, రథములు అంటే రథాలు, గుర్రాలు కట్టినటువంటివి, అప్పటికి వాహనాలు అవే కాబట్టి ఇప్పుడు కార్లు అన్నట్టు, అప్పుడన్నీ అవే. ఆ రథాలతోనూ, వాద్యములు అంటే సంగీతంతో కూడినట్టి స్త్రీలను కూడా నీకు సంగుతున్నాను. ఈ స్త్రీలచే అన్ని రకములైన సేవలు చేయించుకో, అన్ని సుఖములను అనుభవింపు. అంతేగాని మరణాంతర విషయము నన్ను అడగకమని యముడు చెప్పాను. చెబితే దీనికి మళ్ళా విశేష వ్యాఖ్య ఉంది ఇక్కడ. మనందరి విశేషాలను చెప్తున్నాడు అనమాట ఆయన ఒకటే కాక మనందరి విశేషాలను, మన భావాలన్నీ ఏ విధంగా ఉంటాయి మానవ జీవితంలో. భూమి మీద ఉన్నాడు కాబట్టి, దీంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు కాబట్టి, వీంట్లో వచ్చేటువంటి కోరికలన్నీ ఏ విధంగా ఉంటాయి, దానిల పట్ల ఎట్లుంటారు మనుషులనే భావాన్ని ఎరిగి చెప్తున్నాడు అనమాట. మనకు ఉండేటువంటి విశేషాలు చెప్పినట్టు ఇక్కడ మనందరి విశేషాలను చెప్తున్నాడు అనమాట. మనందరము కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పుడు అంటే ఏదైనా కోరిక తీరాలి, ఆ కోరిక తీరే కోసం ఈ పూజ పెట్టుకున్నాము, ఈ పూజ పెట్టుకుంటే ఏదో కరుణిస్తారేమో, ఏదో కరుణించి మనకుండే ఇక్కట్లు తొలగిపోయి మనకేదైనా లభిస్తుందేమో అనే మనసులో పెట్టుకొని కామ్యక కర్మలుగా అంటే కోరికలు తీర్చేటువంటి కర్మలుగా పూజలు చేసేటప్పుడు, రోజువారీ నిత్య జీవితంలో కూడా నిత్య పూజలు చేసేటప్పుడు కూడా
అనేక రకమైనటువంటి కోరికలను మనం అడుగుతూ ఉంటాం. ఆడ కోరికలన్నీ అడుగుతూ ఉంటాం మనం. కోరికలు కాకుండా ఇప్పుడు మన పూజలో ఫలాంది నాకు అని చెప్పేటువంటి అచల పూజలో ఏముంటుంది మొదలుపెట్టి కట్ నుంచి ఇక ఈ ఏ రకమైనటువంటి స్థితికి నువ్వు చేరుకొని అశరీర పద్ధతిలో నువ్వు జీవన్ముక్తులమైనావో ఆ స్థితిని నాకు కలిగించు. మళ్ళీ జన్మలకు అన్ని పొందకుండా ఈ రకంగా నువ్వు ఉన్నటువంటి ఈ అన్ని దేహాలు ఈ దేహాలుగా భావించబడే ఈశ్వర తనువులు జీవతనువులు రెండు లేనటువంటి అశ్రయ స్థితికి చేరుకునే గురుమూర్తి నన్ను కూడా ఆ స్థితికి చేర్చమని మన పూజ ఉంటుంది. ఇక మిగతా మామూలుగా చేసే పూజలన్నీ ఇష్టఫల ప్రాప్తిరస్తు ఏం అడుగుతుంటే అది ఇవన్నీ అభిష్ట సిద్ధి ప్రాప్తిరస్తు ఇక నీకేమైనా కోరికలు ఉంటే పుత్ర పౌత్రాది ఇవన్నీ దీవిస్తుంటారు ఆ గుడుల్లో మామూలుగా పూజలు చేసి. అట్లే మనం కోరుకునేవి కూడా ఈ విధంగా పోయి నిలబడి ఆ పూజ చేసి దేవుని మూల మళ్ళీ ఇవే అడుగుతుంటాం. రోజువారీ అడిగేటివన్నీ కూడా నిత్య పూజలు చేసేటప్పుడు కూడా అనేక రకమైనటువంటి కోరికలను మనసులో పెట్టుకొని అడుగుతుంటాం. నిష్కామ కర్మగా చేయాలి పూజ. నిష్కామ కర్మగా కాకుండా ఈ పూజ చేస్తే పూజ చేసి మళ్ళీ దాన్ని ఫలితాన్ని అడిగినట్టుగా చేస్తూ ఉంటారు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం అది చెప్తా అంటారు వాళ్ళు. ఇటు చెప్పేటి కూడా చెప్తున్నాడు చూడు వాళ్ళు చెప్పేటివి. పూజలు చేసేటప్పుడు ఏం చెప్తుంటారు? ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, ఇష్టంగా ఏదైతే కోరుకున్నావో అది ఫలించేటట్టు. మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం, మనసులో నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో ఏది కావాలనుకుంటున్నావో అది లభించుగాక. పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం, పుత్రులు అంటే కొడుకులు, పౌత్రులు అంటే మనవాళ్ళు. పుత్రులు కొడుకులు మనవాళ్ళు అందరూ కలిగేటట్లుగా ఇలా చెప్పేటటువంటి ఎన్నో శ్లోకాల రూపంలో మంత్రాల రూపంలో వివిధ రూపాల్లో ఏదైతే మనం రోజువారీ అడుగుతున్నామో అన్ని లేకపోయినప్పుడు కూడా ఇవే మాటలే చెప్పేది. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇలా చెప్పేటువంటి ఎన్ని శ్లోకాల రూపంలో మంత్రాల రూపంలో వివిధ రూపంలో ఏదైతే మనం రోజువారీ అడుగుతున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ బోధిస్తున్నారన్నమాట. మానవులందరూ సాధారణంగా అడిగేటివి ఏంటివి అంటే నా మనవాళ్ళు ముని మనవాళ్ళని చూసేంత వరకు నేను బతికొండాలి అని. ఆ మునిమనవుడు మళ్ళా పుట్టే వరకు అనుగ్రహించా పో అన్నాడు యమధర్మరాజు. ఇంకేమన్నారు మళ్ళా? వాళ్ళందరూ శతాయుర్ధానం జీవించే వరకు, వాళ్ళ 100 ఏళ్ళు బతికే వరకు ఈయనకి ఎన్ని ఏళ్ళు అయింటాయి చూసుకోండి. వాళ్ళందరూ 100 ఏళ్ళు కలగాలంటే ఈయన 20 ఏళ్లకో 30 ఏళ్లకో కొడుకును కనినాడు అనుకో, ఈయనకు 130 ఏళ్ళు కావాలి. ఇంకా మనవాళ్ళు కూడా 100 ఏళ్ళు బతకాలంటే ఈయనకి 200 ఏళ్ళు కావాలి. ఇంకా అట్లా వాళ్ళందరూ కూడా శతాయుర్ధానం జీవించే వరకు జీవించి ఉండేటట్లుగా. అంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక ఆయన 16 మంది భార్యలు 42 మంది భార్యలు కలిగి ఉన్నాడని మొన్న నేసింది కదా. 42 మంది భార్యలను కలిగి ఉన్నాడని, అందరికీ పుత్రపౌత్రాది మొత్తం 196 అయినారని మొన్న నేసిందిలే ఈ మధ్య. అట్లా దాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాడు ఈయన. 16 మందిని భార్యలు ఉన్నారని, 42 మంది భార్యలు కలిగి ఉన్నారని, అందరితో కలిసి 1000 మంది కుటుంబాన్ని కలిగి ఉన్నాడని, అలా తామరతంపరగా అభివృద్ధి చెందినటువంటి ఆ కుటుంబాన్ని వంశాన్ని మొత్తాన్ని కూడా ఆయన మూల పురుషుడుగా ఉండి జీవించి ఉండి సజీవుడై ఉండి అంటే సహస్రాయుర్దాయవంతుడై జీవించి ఉండేటటువంటి వరము అంటే అంతులేనటువంటి ఆయుర్దాయము, అంతులేనటువంటి ఐశ్వర్యము, అంతులేనటువంటి సౌకర్యము, అంతులేనటువంటి ధనకనక వస్తు వాహనాలను కోరుతాడు. ఇక మనమందరం రోజు కోరేవే కదా. పూజలు జరిపేటప్పుడు గుడికి వెళ్ళి పూజించామనుకోండి, ఏం చెప్తారు? ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాది విద్యుద్ధం అంటాడు ఆయన పూజారి. అంటే ధనము, బంగారము, వస్తువులు, వాహనాలు, పుత్రులు అంటే కొడుకులు, పౌత్రులు అంటే మనవాళ్ళు, వీళ్ళందరూ వృద్ధి చెందే కోసం దీవిస్తున్నాను పో అన్నట్టు ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడు అనమాట. ఇంకేముంది? ఇంకా రజగద త్వరగా అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఇంకేం కావాలి? ఇవన్నీ ఉన్నాయనుకోండి, మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా వద్దా? ఇవన్నీ అనుభవించాలంటే ఆ సౌకర్యాలన్నీ కావాలా వద్దా? అవి కూడా ఇచ్చారు.
ఇవన్నీ కలిపి ఏకమొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పని లేకుండా నీకు మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను పో, ఇచ్చేసాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు, అవన్నీ తీసేసుకో అని చెప్పాడు. ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు చూడండి. ఏమిటంటే మానవులు ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్ర మోక్షతో తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ఈ ప్రకృతి వీటన్నిటినీ అనుగ్రహించడం మొదలు పెడుతుంది. అనుకున్నదే తడువుగా అయిపోవడంతో మొదలవుతుంది. చూడండి మరి, అంటే ప్రకృతి కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చూడండి. ఏమిటంటే ఎవరైతే ఈ విధంగా ఈ రహస్యమైనటువంటి ఈ తీవ్రమైనటువంటి మోక్షాపేక్షతో సంకల్పం ఏముంటే దాన్ని ఇస్తుంది. మానవులు ఎవరైతే నీ ఇచ్చ ఏముంటే దాన్ని ఇస్తుంది. ఎవరైతే మానవులు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం, అట్లా కాకుండా నాకు ఫలాన్ని పొందాలని ప్రయత్నం పోయినాడు అనుకో, ఆ ప్రయత్నం చేస్తా అంటే ఈ పొద్దంతా పోయి ఈ విత్తనాలు ఏంటో పెట్టాలని అనుకున్నాం అనుకో, ప్రకృతి ఏదో ఒకటి చేసి ఒక్కోసారి నష్టపడుతుంది. కోరికంతా ఏదో ఇక నీ చేసే పని తీవ్రమైన కోరికతో కాకుండా పెడితే దాంతో ఒక్కోసారి ఊరికే అట్లా పోయి సాధారణ ప్రయత్నం చేసినా విపరీతంగా పంట వస్తుంది. తీవ్ర ప్రయత్నం చేసినా ఏదో ఒక రోగ కారణాల చేత ఇతర కారణాల చేత ప్రకృతిలో ఉండే కారణాల చేత పండదు. అట్లా అయినట్టు ఇక్కడ మోక్షాపేక్ష కలగాలి, నాకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలి అని తీవ్రమైనటువంటి తపన చెందేవాళ్ళు తీవ్రమైన మోక్షేచ్ఛతో వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం మొదలు పెడతారో అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంట, వీటన్నిటిని అనుగ్రహించడం మొదలు పెడుతుందంట. ఆ కోరికలు అంతకుముందు కోరికలు ఏంటో అని అనుకునేటివి ఉంటాయే, ఈ అనుకున్నదే తడువుగా అయిపోవడంతో మొదలవుతుందంట. అనుకున్నదే తడువుగా అయిపోతే మళ్ళీ దాని వైపు మొగ్గుతాడు కదా. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయప్ప, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఈ మోక్షాపేక్షలో ఉన్నాడు, కానీ ఏమనుకుంటాడంటే దీని జోలికి పోయినందువల్ల, దీంట్లో ఉన్నందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని మళ్ళీ దాని వైపు ప్రలోభం ఏడబడతాడు అన్నట్టు. ఇవన్నీ అనుగ్రహించడం మొదలు పెడుతుందంట. అనుకున్నది తడువుగా అయిపోవడంతో మొదలవుతుందంట. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు అనుకుంటానుకో, వర్షం ఆగిపోతుంది. ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు, ఏడుకోపోవాలనుకున్నాడు, దోవలో నిలబడుకున్నాడు. ఇంకేంది లేదు ఈ టైంలో బస్సు, ఎవరన్నా ఈ దావంటి వచ్చిందంటే కానీ వాళ్ళ బండి ఎక్కింటే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారా వాళ్ళకి ఎక్కన టక్కమంది అన్ని ఎక్కుతాడు, ఎక్కించుకొని తీసుకెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలో దించేస్తాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు. ఆ కీర్తించింటే బాగుండు ఎవరైనా నన్ను, వెంటనే ఆ సమయం సందర్భం అనుగూడి ఈయన అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని, వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజాధికుడని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు ఆ వచ్చినోడు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు, ఇంక వాడు పోయినాడు అనుకో, ఈ డైస్ అయిపోయి వాడు నేను గొప్పవాడిని అనేది పడుతుంది. ఇంక బీజం వేసేసాడు వాడు దీనికి. కీర్తికాంక్ష పట్ల వేసేసాడు, గొప్పవాడిని అనే దాని పట్ల వేసేసాడు. ఇంద్రుడు చంద్రుడు అనే పొగిడేతలకే అహంకారం కూడా మొలకెత్తి, ఇట్లా ఏదనుకుంటే దానికి ప్రేరణతో ఇటు జరుగుతూ ఉంటుంది. దాంట్లోకి ఏమైపోతాడు, వీడు పడిపోతూ ఉంటాడు దాంట్లోకి. అట్లా పొగిడేవాడని, ఇంకా అంతకంటే రాజాదిరాజని, చక్రవర్తి అని పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు. అట్లా అనుకుంటే వెంటనే ఏ మండలాధిపత్యమో, లేకపోతే ఏ సామ్రాజ్యాధిపత్యమో, ఏ రాజకీయ పదవో ఇప్పుడు వీళ్ళందరూ పొందుతానులే అట్లా. ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరేటువంటి, చూడండి నిన్న ఆయనకి ఇది ఇచ్చారు కదా, ఎవరికి, మన చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ మంత్రి స్థాయి పదవి ఇచ్చాడు చంద్రబాబు. ఏదైనా వేరు వేరే పదవులు ఏంటేంటో ఉంటాయి కదా, ఆ పదవులు అయ్యో సలహాదారుడే దానికి కేబినెట్ హోదా కల్పించారు అని చెప్తాడు ఆయన. మామూలుగా సలహాదారులకు సహాయ మంత్రి హోదా ఉంటుంది, కేబినెట్ హోదా ఇవ్వరు. అదే చెప్తాండేది నేను.
కార్పొరేషన్లు అనేక పదవులు ఉన్నాయి, అనేక రకాలుగా ఇచ్చినా అవన్నీ సహాయ మంత్రి హోదా దానికంటే కింది స్థాయిలోనే ఉంటాయి. కేబినెట్ పదవి అనేది సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వరు. కేబినెట్ హోదా అంటే ఒక కేబినెట్ మంత్రి ఎక్కడికైనా పోతే ఏ విధమైనటువంటి అధికారం ఇవి ఉంటాయో పొందేటువంటి సౌకర్యాలు ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా ఆయన ఇతరత్రా కల్పించినటువంటి వద్దన్నాడు. మామూలుగా ఈ పదవి నైతిక విలువలను పెంపొందించేకి, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలంటే ఇప్పుడు ఈ సెల్లు మాయల్లో పడి ఈ రకమైనటువంటి ఈ విద్యార్థులంతా విద్యార్థి దశలోనే ఇట్లయితన్నారు. వీళ్ళ నైతిక విలువలు పెంపొందింపజేయాలంటే ఏం చేయాలో దానికి మార్గదర్శకత్వం చేయండి అని చెప్పి ఒక పదవి కల్పించి దానికి పెట్టారు. పెట్టి దానికి మళ్ళీ కేబినెట్ హోదా ఇస్తే కూడా మామూలుగా ఆ పదవి తీసుకుంటాను కానీ దాని ప్రకారం పనిచేస్తాను కానీ కేబినెట్ మంత్రి హోదా ఏమి నాకు సౌకర్యాలు దాని ప్రకారం ఏమి వద్దని చెప్పాడు. చేతపత్యాలు అన్నీ ఇస్తారు, బంగ్లా ఇస్తారు, పిఏలు, కార్లు, ప్రభుత్వ హోదా ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో కేబినెట్ హోదా ఉంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రకమైన ఇవి ఉంటాయి. కానీ ఎందుకు అన్నట్టు, ఎందుకు ఆయన ఆల్రెడీ పెద్ద అధికారిగానే రిటైర్ అయ్యాడు కాబట్టి దాంట్లో వచ్చేటివన్నీ ఉంటాయి కాబట్టి మామూలు సౌకర్యాలు ఉంటే చాలులే నాకు అన్నట్టు. అట్లా ఏవైనా అవి ఇవి ఇస్తామంటే కూడా పొంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మామూలుగా అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు ఆయనతో పాటు పదవి పొందారే నిన్న. ఇవన్నీ వేరు వేరే పదవులన్నీ కార్పొరేషన్లు ఇచ్చారు కదా. వాళ్ళు వాళ్ళ అనుచరులను పిలుచుకొని ఒక్కొక్కడు 50 బస్సులు 40 బస్సుల్లో వాళ్ళ నియోజకవర్గాల నుంచి మనుషులను తోలుకొని పోయి ఆటికి పోయి కొన్ని వేల కొద్ది రూపాయల టపాకులు కలిసి మరి దాంట్లోకి పోయి సంతకాలు పెట్టి ఆ పదవి స్వీకరించారు. ఒక్క మనిషిని పిలుచుకొని వాళ్ళు ఆయన. ఎవరే కానీ పటాకులు కాల్చి ఎవరు లేరు, ఎమ్మడి రాజకీయ కార్యకర్తలు కూడా లేరు. పోయి ఆ పదవిని మామూలుగా పోయి ఆ పేపర్ మీద సంతకం పెట్టి స్వీకరించాడు అంతే. అట్లా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సామ్రాజ్యపత్యము. ఇంకా మరీ అయితే ఇదంతా కలిగించారనుకో పోటీ చేసి అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు. వెంటనే ఏదో ఒకటి కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరితే ఓ అమ్మ నాకు ఇట్లా కోరుకునేవన్నీ అవుతాండాయే అనుకుంటాడు. ఇంకా మరి అయితే చతుర్దశ భువనభాండములందు అయినా కోరినటువంటి లోకానికి అధిపతిగాను వెంటనే చేయబడతాడు. ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ ప్రేరణ నీలో కలుగుతుంది. సకామ్యమైనటువంటి అంటే కోరికలతో కూడినటువంటి ఆకర్షణ ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు. ఇంక సరే ఇది నీకు ఫలాంది వస్తుంది పో అని అంటే ఆహా వస్తే చాలులే అన్నట్టు సరే అంటే చాలు అంతే. ఇంకేమీ ఎక్కువ అవసరం లేదు. 2 అక్షరాల పదము అవునంటే చాలు. అవును అని 2 అక్షరాల పదము తల పంకించినా చాలు. ఇంక దానికి ఎక్కువ అవసరం లేదు. అది అయిపోతావు నీవు. ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి భోగభాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానము పొందేలోగానే వస్తుంది. వాటన్నిటి యందు నీవు విరక్తుడవై పూర్ణ వైరాగ్యమును పోని ఉన్నవాడవైతే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలంటే ఇవన్నీ నీకు వస్తాయి, ఇవన్నీ నీకు కలుగుతాయి అంటే సరే అన్నావనుకో, ఇక దానికి తల పంకించినట్టు. ఏది ఏ కోరిక అయితే కోరికలు పెట్టుకున్నావో ఆ కోరికలు దాన్ని సరే అన్నావు. ఇంకేమి ఎక్కువ అవసరం లేదని అన్నావు. ఆ 2 అక్షరాలు అన్నా కూడా ఆ తల పంకించినా కూడా తల పంకించడం అంటే సరేలే అని తల ఊక్కొడతామే సరేనండి అట్లా. దానికి ఎక్కువ అవసరం లేదు. అది అయిపోతావు నీవు. ఆ కోరికలు అవి లభిస్తాయి. కానీ ఒకటి లభించిన తర్వాత ఇంకా అది ఆగిపోతుందే, ఆగిపోదు. కాబట్టి ప్రకృతితో కూడినటువంటి భోగభాగ్య సంపదలతో కూడినటువంటి సమస్తం, ఆ సమస్తం నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కారం పొందేలోగానే వస్తుంది. నువ్వు అవన్నీ భోగభాగ్యాలతో కూడినవన్నీ నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందేలోగానే వస్తుంది. కానీ వాటన్నిటి యందు నీవు విరక్తుడు అయితే పూర్ణ వైరాగ్యమును పూని ఉన్నవాడవైతే నువ్వు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు. అవన్నీ లభించినా కూడా ఆ లభించినవి సహజంగా లభిస్తున్నాయి నీకు. నువ్వు చేసే పనులలో నీ ఫలితాల్లో అన్నిట్లోనూ కూడా విజయంగా అన్ని విజయాలు కలుగుతున్నాయి అనుకో. అన్ని విజయాలు కలిగినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందినావు అనుకో,
ఆ కలుగుతానేటువంటి భోగభాగ్యాలతో, నీకు లభిస్తానేటువంటి సంపదతో, డబ్బుతో, ధనంతో, ఇతరత్ర ఏదైనా కానీ దాంతో పొందినామనుకో, మళ్ళీ ఇంకా అది ఆత్మసాక్షాత్కారం దక్కబోతుంది. మళ్ళీ కోరికలు కాబడతాయి. ఆ కోరికలను అనుభవించే కర్తగా ఉంటావు, భోక్తగా ఉంటావు. కర్త భోక్త రెండుగా ఉంటే కర్మ ఫలితం వస్తానే ఉంటుంది. కాబట్టి వాటన్నిటి యందు నీవు విరక్తుడవై, వాటన్నిటిలో నువ్వు విరక్తునివై, అవి లభించినా కూడా, అవి లభించేది, పంట పండేది, డబ్బులు వచ్చేది, ఇంకా పెద్ద ఇండ్లు, ఇంకా కార్, ఇవన్నీ లభించినప్పటికీ వాటితో తాదాత్మ్యం చెంది దాంతోనే అవే కోరుకునే తత్వంలో కాకుండా, అవి లభించినప్పటికీ వాటిలోనూ ఉన్నప్పటికీ పూర్ణ వైరాగ్యాన్ని మాత్రం వదలకుండా, పోనీ నువ్వు ఉన్నవాడివి అయితే గనక, నాకు కావాల్సింది ఇది, ఇది తెలుసుకుంటేనే ఈ జన్మలోనే తెలుసుకోవాలి, ఇది తెలుసుకొని నేను ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది నేను జీవన్ముక్తుడిని కావాలి అనే లక్ష్యం గనక ఉంటే తప్ప, పూర్ణ వైరాగ్యంతో ఉంటే తప్ప, ఇవన్నీ పొందినా కూడా వాటితో అవన్నీ విజయాలు లభించి నేను ఈ విధంగా అయితున్నాననే దాంట్లోకి మనసు పెట్టకుండా, పూర్ణ వైరాగ్యంతో ఉంటే గనక అవన్నీ లభిస్తాయి, వచ్చినప్పుడు వస్తాయి, పోయినప్పుడు పోతాయనే భావంతో దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నవాడివైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు. అట్లా కాకుండా అవన్నీ పొందిన తర్వాత పనులు ఎక్కువైతాయి కదా. పనులు ఎక్కువైనాయి అనుకో, అవన్నీ పొందినందే కొద్దీ ఇంకా పనులు కల్పించుకొని పనులు ఎక్కువైనాయి అనుకో. ఎక్కువైనాయి కాబట్టి ఆ పనులు చేసుకునేకే నాకు తీరికలేదబ్బా, మళ్ళీ ఇదేడా అనే టైం కొందరు ఉంటారు. మొదలు పెడతారు, కొంతకాలం అయిన తర్వాత ఏంటో సమకూరుతాయి, అన్నీ సంపదలు సమకూరుతాయి, దాని చుట్టూ దానికి అనుభవించేటువంటి అవన్నీ సమకూరుతాయి. సమకూరితలకే మళ్ళీ ఇంకా కొత్తవి మొదలు పెడతారు. మొదలు పెట్టేళ్ళకి ఏమవుతుందంటే నాకు తీరికే లేదు, దానితోనే సరిపోతుంది అన్నట్టు అవుతుంది. కాబట్టి అవన్నీ ఎప్పుడు సమకూరేటివి ఎప్పుడు రావచ్చు పోవచ్చు. దానితో నిమిత్తం లేకుండా నువ్వు దృఢమైన పట్టుదలతో కనుక ఉంటే, ఆ దృఢమైన పట్టుదలతోనే నేను ఎట్లా తెలుసుకోవాలి, ఇదే నాకు లక్ష్యము అని ఉంటే తీవ్ర మోక్షాపేక్ష అవన్నీ లభిస్తాన్నప్పటికీ, అవన్నీ అనుభవిస్తాన్నప్పటికీ వాటితో తాదాత్మ్యం చెందకుండా దీని మీద అట్లే నిలబడతావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, మా అమ్మాయికి ఏదో అయ్యింది, లేదంటే మా అబ్బాయికి ఏదో అయింది, లేదంటే మా ఆయనకి ఇంట్లో వాళ్ళకి ఏదో అయింది, లేదు ఇంకొకరికి ఏదో అయింది, బంధువులకు సంబంధికులకు ఏదో అయింది, ఏ సంబంధము లేని వారికి కూడా ఏదో అయ్యింది అనేటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది. వాళ్ళకి ఏదో బాగలేక ఇంకోటి ఏదో అయ్యింది, జ్వరం వచ్చిండేది ఒకరికి, ఇంకొకరికి ఓ జబ్బు, ఇంకోటి, ఈ రకంగా వచ్చిండేది నీలో ప్రవేశించింది. ప్రవేశించగానే ఏమవుతుందంటే, తత్కారణ రీత్యా, ఆ కారణం చేత, ఆ బలం రీత్యా, దాని యొక్క బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటువంటి శక్తి ద్వారా సంకల్పిస్తావన్నమాట. ఇదంతా భక్తితో కూడుకున్నటువంటి వ్యవహారం అన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కాదు. నీకు ఏదైనా అట్లా జ్వరం వచ్చినప్పుడు ఒక రకం, ఇంట్లో వాళ్ళకి బాగలేనప్పుడు, ఇంకా ఇంకోరికి బంధువులకు సంబంధికులకు ఏదో అయినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇట్లాంటివి ఏంటో జరిగినప్పుడు, జరిగింది ఈ విధంగా ఏదో అయ్యింది, ఏ సంబంధం లేని వారికి ఏదో అయింది, సంబంధం లేని వారికైనా ఉన్నవారికైనా ఏదో అయ్యింది అనేటువంటి ఇది నీకు ప్రవేశించింది. నీలో ప్రవేశించగానే ఏమవుతుందంటే, ఆ కారణం చేత, ఆ బలమైనటువంటి ఆ ప్రభావం చేత, దాని యొక్క తపస్సు రీత్యా, జ్ఞానం బలం రీత్యా, వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటువంటి శక్తి ద్వారా సంకల్పిస్తాదనమాట. ఇంకా ఏది, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయే, ఈ విధంగా అయ్యింది, ఈ విధంగా అవుతోంది కాబట్టి ఇదంతా ఎప్పుడైనా జరిగేదే, ఎవరికైనా జరిగేదే. కాబట్టి ఇది ఏదైనా తెలుసుకోవాలనేటువంటి జ్ఞానబలము, వైరాగ్యం బలము ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. అట్లా జరిగినప్పుడు, ఏటువైనా జరిగినప్పుడు ఆ విధమైన శక్తి ద్వారా సంకల్పిస్తావన్నమాట. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారం. పదార్థగతంగా ఇవన్నీ ఆ శక్తి అనేది ఏదన్నా ఏర్పడితే తప్ప నీలేకి దాంతో కూడుకున్న వ్యవహారం. ఉత్త పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే.
శక్తిగతంగా అంటే తపశ్శక్తి వలన ఇవన్నీ సాధ్యమే. తపస్సు అంటే నీ మనస్సు దాని మీద పెట్టి నిత్యం భావం దాంతో ఉండడం. కర్మ ఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే. కర్మ చేసేటప్పుడు కూడా ఉపాసనా పద్ధతిలో కర్మ చేయడం అంటే ఫలితాన్ని ఆశించినటువంటి కర్మ కాకుండా ఆ కర్మ ఉపాసించడము వల్ల కూడా సత్కర్మలు చేసి దానివల్ల నేను పొందేటువంటిది ఇట్లా వస్తుగణ రీత్యా పదార్థ రీత్యా కాకుండా దానికి అతీతమైనటువంటి దాన్ని పొందాలనే భావంతో చేయాలి. ఆయా ఉపాసనా బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. ఉపాసనా బలం యొక్క సమర్థత వల్ల అవుతావు. తత్ప్రభావ రీత్యా ఆ ప్రభావంతో, తత్ప్రభావ రీత్యా అంటే ఆ ప్రభావం చేత ప్రేరేపించబడి ఆ సంకల్పానికి నీవు లోబడి నీవు ఎప్పుడైతే ప్రవర్తించావో, ఎప్పుడైతే ఆ సంకల్ప రీత్యా ఆ ప్రభావం చేత నీవు ప్రవర్తించినావో ఆ ప్రభావ రీత్యా నీకు ఆ మాలిన్యం అంటుకోక తప్పదు. ఏదైనా ప్రభావం చూపితే దాని ప్రభావం చేత, ప్రేరణ చేత ఆ సంకల్పానికి లోబడి నువ్వు ఎప్పుడైతే ఎవరో మ్యూట్ చేసుకోండి. ఆ ప్రభావం చేత ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో నీకు ఆ మాలిన్యం అంటుకోక తప్పదు. దాని యొక్క ఆ వచ్చే సంకల్పాల పట్ల దాని ప్రకారం కనుక నువ్వు గనక ప్రేరేపించబడి ఆ సంకల్పాలతో ప్రేరేపించబడి దాని ప్రకారానికి నువ్వు లోబడి అట్లాగనే ప్రవర్తిస్తే నీకు ఆ మాలిన్యం అంటుకోక తప్పదు. మాలిన్యం అంటుకోగానే ఏం జరుగుతుందంటే శుద్ధ చైతన్యంగా ఉండాల్సిన నీవు మళ్ళా మలిన చైతన్యమై, మళ్ళీ నిన్న ముందు చదివినటువంటి గ్రంథంలో ఇవన్నీ చదివినాం మనం. శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, మలిన చైతన్యంగా మారితే మళ్ళీ ప్రపంచం అనే భావనలోను, కోరికలు అనే భావనలో ఏ విధంగా దాంట్లోకి వస్తావు. నువ్వు శుద్ధ చైతన్యంగా ఉంటేనేమో నేను బ్రహ్మననే స్థితిలో సాక్షి మాత్రంగా ఉండి దానితో అంటకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటావు అనేటువంటి స్థితిలో ప్రత్యేగాత్మగా ఉంటావు. ప్రత్యేగాత్మ జీవుడుగా ఉన్నవాడు ఉంటే పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు పరమాత్మగా ఉన్నాడు. ఆ రెండు సమానమే. ఆ స్థితిలో నువ్వు ఉండకుండా ఈ స్థితిలోకి ఇవన్నీ దీంతో తాదాత్మ్యం చెందినావంటే శుద్ధ స్థితిలో నుంచి శుద్ధ చైతన్యంగా ఉండాల్సిన నీవు మలిన చైతన్యమై మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి నీవు జీవుడు అయిపోతావు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వైపుకు కాకుండా మళ్ళీ ఈ కోరికల చేత ప్రేరేపించబడినటువంటి మలిన చైతన్యంగా మారి నీలో ఉండే చైతన్యము ఈ మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి సత్కర్మ దుష్కర్మ అన్నీ ఉన్నాయి. దీంట్లో కోరికలతో కూడినటువంటి ఫలాపేక్షతో కూడిన కర్మ అన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళా నీవు జీవుడు అయిపోతావు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటువంటిది మరపుకు వస్తుంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కనుక నాకు అదే లక్ష్యం అనేటువంటిది కనుకంటే ఇక ఇది మరపుకు వస్తుంది. మరపుకు వచ్చి మరుపే జీవుడు, ఎరుకయే ఆత్మ. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ మరుపే జీవుడు. జీవుడు అంతా కూడా మరుపు జీవుడుగా లభించేటువంటి జీవుడుగా భావించి జీవుడుగా చేసే సర్వచర్యలు మరుపే జీవుడు. ఈ ఎరుక ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మ ఏం తెలుసుకోవాలి? సమిష్టి చైతన్యం యొక్క ఏ స్థితి అయితే ఉందో, దేని ప్రభావం చేత సర్వజీవులు సర్వకార్యాలు జరుగుతూ ఉన్నాయో ఆ చైతన్యం నేను. ఈ జీవుడుగా లభించేటువంటి, జీవుడుగా భావించేటువంటి ఈ సర్వము కూడా మళ్ళీ చైతన్యానికి కూడినవే. ఇవన్నీ మళ్ళీ మిశ్రమ కర్మలు ప్రతిపాదించేటివే. కాబట్టి మరుపు అనేటువంటి స్థితిలో జీవుడుగా అట్లుండకుండా ఎరుక అనే స్థితి ఆత్మ అనేది, ఆ ఆత్మతత్వం ఆత్మ అనేది సమిష్టిగా ఉండేటువంటి చైతన్యము. ఆ చైతన్యమే సర్వత్రా ప్రపంచమంతా కనపడకుండా ఉంది. కనబడేదంతా కూడా కనబడి వ్యవహరించి కనబడి తాదాత్మ్యం చెందేదంతా కూడాను ఇదే, ఏది జీవుడుగా ఉండేదే అని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని అన్న. టైము సరిపోయింది. దాటికి చెప్పండి, మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై.
స్థిరముగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులై ఎరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయులగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతముగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.